దేవుని సేవ చేయగొరి అన్న దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని కొరకు బ్రతకాలి ఉన్న ఆశ నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా సంతోషం. దేవుని సేవ, దేవుని పరిచర్య అంటే కొన్ని అనుభవాలు, కొంతమంది భక్తుల జీవితాలను మనం అధ్యయనం చేయగలిగితే, కొంతమంది భక్తుల జీవిత చరిత్రలను మనం చదవగలిగితే ఆ భక్తుల యొక్క జీవితాల్లో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అన్న చాలాసార్లు చెప్తా ఉంటాడు, భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం చదవటం వలన వాళ్ళు దేవుని కొరకు ఎంత అంకిత భావంతో కష్టపడ్డారో మనం గుర్తించినప్పుడు మనం కూడా వాళ్ళ యొక్క నడిపింపును మనం గుర్తించి ఆ విధంగా మన జీవితాల్లో కూడా దేవుని కొరకు బ్రతకడానికి ఒక సిద్ధపాటు మనకు కలిగిద్ది. ప్రైజ్ ద లార్డ్. నేను చాలామంది భక్తుల జీవితాల చదువుతూ ఉన్నప్పుడు ఒక భక్తుని జీవితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు వినే ఉండొచ్చు, కానీ ఆ భక్తుని జీవితంలోనికి వెళ్ళి ఆ జీవితాన్ని మనం ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో పౌలు ఒక మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభమే. మోషే ఐగుప్తు దేశంలో ఒక ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండి తర్వాత ఫరో అధికారాన్ని చేపట్టగలిగిన వాడై ఉండి కూడా తన ప్రజలతో శ్రమ అనుభవించటం దేవుని యొక్క చిత్తమని గ్రహించి తన ప్రజల యొద్దకు సమస్తాన్ని విడిచి వచ్చి తన హృదయ అంతరంగంలో నా ప్రజల విడుదల కొరకు నేను కోరుకుంటున్నాను అన్న విషయాన్ని దేవునికి తెలియపరిచిన వాడిగా మోషే ఉన్నాడు. మోషేనేమో సమస్తాన్ని విడిచి వచ్చాడు. కొంతమంది భక్తుల జీవితంలోనేమన్నా దావీదు జీవితంలో చూస్తే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొని వచ్చి సుసంపన్నమైనటువంటి రాజ్యం మీద ఉంచి ఒక దేవదారు నగరంతో దేవదారు మ్రాణులతో కట్టబడిన ఒక నగరాన్నే దావీదుకి ఇచ్చేశాడు దేవుడు. మోషేనేమో సమస్తాన్ని విడిచి వచ్చాడు. దావీదేమో గొర్రెల కాసుకునేటువంటి స్థితిలో నుంచి ఒక రాజరికపు మెట్టులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నటువంటి వారు, దేవుని కొరకు జీవించాలి అనుకున్నటువంటి వారు మొట్టమొదటిగా కోరుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు మనకిచ్చిన దాన్ని అవసరమైతే వదిలిపెట్టాలి. ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని అవసరమైతే వదిలిపెట్టాలి. ఒకవేళ దేవుడు ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు కూడా అతిశయించకుండా బ్రతకటం కూడా నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో నేను ఒక భక్తుని జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ భక్తుని జీవితం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పిల్లలు లేనటువంటి పరిస్థితిలో ఒక దైవజనుడు వారింటికి వస్తాడు. వస్తే ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళు సిక్కు మతానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే యేసు ప్రభు అన్న ఆ ప్రార్థన అన్న వారికి పడదు. అయితే ఆ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి పేరు సాధు సుందర్ సింగ్. ఆయన వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలంటది, ఏమండి, మనకి 12 సంవత్సరాలు అవుతుంది వివాహమై, 7 అంతస్తుల భవనం ఉంది, 100 ఎకరాల భూమి ఉంది, కానీ సంతానం లేదు కదా. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎన్నో చోట్లకి వెళ్ళొచ్చాం, కానీ మనకు ప్రయోజనం కలగలేదు. ఈ సాధువు ఈయన చేసే ప్రార్థన ఆ భగవంతుడు ఆలకిస్తాడండి. కొంచెం నాతో పాటు వచ్చి కొంచెం మోకరించి నాతో పాటు ప్రార్థించండి. ఆయన ప్రార్థన మన ఇద్దరం కూడా చేయించుకుందామంటే విసుక్కుంటా వచ్చాడు. అతని పేరు ప్రతాప్ సింగ్. ఆయన వచ్చి ఈమెతో పాటు మోకరించి ఆ సాధు సుందర్ సింగ్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన ప్రార్థన చేసి వెళ్తా చెప్పాడు, దేవుడు ఈ మనవి ఆలకించాడు, నిశ్చయంగా మీకు పిల్లల్ని ఇస్తాడని. ఆ చెప్పినట్లుగానే 1 సంవత్సరం తిరగక మునిపే 2 కమల పిల్లల్ని దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 2 కమల పిల్లల్ని ఇచ్చాడు.
2 కమల పిల్లలు ఇస్తే డబ్బు చాలా ఉంది కదా, విస్తారమైన ధనం ఉంది, లేక లేక 12 సంవత్సరాల తరువాత పుట్టాడు. ఆ ఇంట్లో 2 పిల్లలు పుట్టారు. ఇక డబ్బుకి కొదవలేదు, దేనికి కొదవలేదు కాబట్టి ఇక చుట్టాలకి, స్నేహితులకి, ఆ ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. 400 సీసాలకు ఆర్డర్ ఇచ్చాడు. ఏ సీసాలకి? లోకంలో ఉన్నప్పుడు పార్టీ అంటే వాళ్ళకి అదే కదా. 400 విస్కీ సీసాలకి ఆర్డర్ ఇస్తే అవి వచ్చినాయి. ఈయన దేవుడిచ్చిన పిల్లల్ని ఆడబెట్టుకొని, అది ఉయ్యాల్లో వేసినప్పుడు ఏదో ఫంక్షన్ చేస్తారు కదా, ఆ ఫంక్షన్ చేస్తూ ఉంటే అందరితో పాటు ఈయన కూడా, ఈ ప్రతాప్ సింగ్ అనే అతను కూడా భయంకరంగా తాగి ఆ మొత్తులో తూలుతూ ఉంటే తన భార్య ఆలోచిస్తుంది. ఈయన కొంచెం కూడా ఆలోచన లేదేంది, కొంచెం కూడా ఆలోచించడేంది ఈయన? అసలు మనకు పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన దాసుడైన సాధు సుందర్ సింగ్, ఆ సాధువు మన ఇంటికి వచ్చి ప్రార్థిస్తే మనకు పిల్లలు పుట్టారు కదా. ఆయన అసలు పిలిపియకుండా ఇదేంది అని తన భర్త వైపు చూసి ఆమె అడుగుతుంది, ఏమండి సంతోషిస్తున్నావు, బాగానే ఉంది, కానీ మనం ఎవరి ప్రార్థన ద్వారా ఈ బిడ్డల్ని మనం పొంది ఉన్నామో అది మరిచారండి మీరు, కొంచెం ఆలోచించండి అని కన్నీళ్లతో అడుగుతుంది. కొంచెం ఆలోచించండి, మీరు వస్తే పక్కకి రండి, ఆ సాధువు గారిని పిలిపించి మనకిచ్చిన బిడ్డలకు ఆయన ఆశీర్వాదం ఉండాలండి, కొంచెం పిలిపించండి అంటే ఆయన ఆత్మ ప్రేరణలో ఆ ఊరు రావటం జరిగింది. ఆ వచ్చినప్పుడు ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటికి ఆహ్వానించినప్పుడు వాళ్ళిద్దరికీ పేర్లు పెట్టమని చెప్తాడు. ఆ సాధు సుందర్ సింగ్ గారే ప్రార్థించి 2 పేర్లు పెడతాడు. పెట్టి ఒక బిడ్డ వైపు చూసి చెప్తాడు, ఈ మాట నేను చెప్తున్నప్పుడు మీకు బాధ కలగొచ్చు, కానీ ఇది మటికి వాస్తవంగా జరిగిద్ది. నాకు దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇదిగో ఈ పెద్ద బిడ్డ ఉన్నాడు కదా, ఇతడు దేవుని సేవ చేయవలసి ఉంది, దేవుని కొరకు బ్రతకవలసి ఉంది. ఇది మీ సిక్కు మతంలో మీకు ఇది బాధాకరమైన విషయం అని నాకు తెలుసు, కానీ దేవుడు చిత్తం అయితే అతను దేవుని కొరకు బ్రతకవలసి ఉన్నదని చెప్తాడు. ప్రతాప్ సింగ్కి ఆ ఫంక్షన్ అంతా ఏమో కానీ ఈ మాట పిడుగులాంటి వార్త అయింది. అసలు ఏదో ఆ రోజు ప్రార్థన చేయించుకున్నాం, దేవుడి దయ వలన పిల్లోడిని ఇచ్చాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ దేవుని కొరకు బ్రతకడానికి నా బిడ్డని నేను పొరపాటును కూడా చేయనని ఇక ఆ ఫంక్షన్ ఏమో కానీ పెద్ద పెట్టిన కేక పెడుతున్నాడు. అసలు జరగడానికి ఏమీ లేదు అని గందరగోళం చేస్తా ఉంటే ఆ దైవజనుడు నిమ్మళంగా చెప్పాడు, నువ్వు ఎంత గందరగోళం చేసినా ఇది దేవుని మాట, నేను వెళ్తున్నాను, వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడు కొంచెం పెద్దవాడైన తర్వాత, ఈ పెద్ద పిల్లవాడు కొంచెం పెద్దవాడైన తర్వాత స్కూల్లో వేస్తాడు. స్కూల్లో వెళితే స్కూల్కి తీసుకుని వెళ్ళి అక్కడ స్కూల్లో జాయిన్ చేసి ఆ పిల్లవాడికి పాఠాలు నేర్పుతా ఉన్నటువంటి టీచర్కి అప్పచెప్పి వస్తాడు. ఆమె ఒక క్రైస్తవ విధానంలో బ్రతుకుతున్న ఆమె పేరు రూత్ అనుకుంటా, రిబ్కా అనుకుంటా ఆమె పేరు, రూతు అనే ఆమె టీచర్గా ఉంటుంది. ఆమె ఈ పిల్లవాడికి 5-6 సంవత్సరాలు ఈ పిల్లవాడికి దగ్గరగా తీసుకొని ఇంగ్లీష్ నేర్పుతా, బాబు ఇంగ్లీష్ నేర్చుకుంది కానీ అయితే ఇంగ్లీష్లో నేను కొన్ని పదాలు నేర్పుతానని ఓ ప్రార్థన నేర్పిద్ది. ఏంటి? ఇంగ్లీష్లో ఆ రూతు అనే సోదరి ప్రార్థన నేర్పిద్ది. ప్రార్థన నేర్పితే ఈ చిన్నపిల్లవాడికి ఏం తెలియదు కదా, ప్రార్థన నేర్చుకుంటాడు. నేర్చుకొని డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఒకటి చెప్తాను వినండి అంటాడు. చెప్పురా, ఏం నేర్చుకున్నావు చెప్పంటే ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తాడు. ఇంగ్లీష్లో ప్రార్థన టీచర్ గారు ఏమి నేర్పారో అదే ప్రార్థన చేసి యేసయ్య నామంలో అడుగుతున్నానని అది ఇంగ్లీష్లో పలుకుతాడు. వాళ్ళ నాన్న
వెనక ముందు ఒక దైవజనుడు వచ్చి పుట్టక మునిపే చెప్పెళ్ళాడు కదా, అవంతా కూడా ఇక మైండ్లో గింగరాలు తిరుగుతూ ఉంటాయి. ఆనాడు సాధు సుందర్ సింగ్ ఇంటికి వచ్చాడు. వీడికి పేరు పెట్టేటప్పుడే చెప్పాడు, వీడు దేవుని కొరకు బ్రతకాలి అని. ఈరోజు స్కూల్కి పంపిస్తే వీడు మొట్టమొదటిగా నేర్చుకొని వచ్చి చెప్తున్నది, వీడు ఇంగ్లీష్ నేర్చుకొని మొట్టమొదటిగా చెప్తున్నది ప్రార్థన గురించి చెప్తున్నాడు అని మనసులో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. సమాధానం ఇవ్వడు. ఆ పిల్లోడు ఈయన ముఖం గమనించడు. డాడీ నేను బాగా చేశాను ప్రార్థన అంటే సమాధానం ఉండదు. ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఇతనే గనక పెద్దవాడై దేవునికి విధేయుడై దేవుని సేవ చేయవస్తే, నా మతంలో నేను పెరిగిన వాతావరణంలో ఇంత సంపద ఉండి, ఇంత పొరుగు ఉండి, ఇన్ని ప్రతిష్టలుండి ఈడు యేసు ప్రభువుని నమ్ముకుంటే నా జీవితం ఏం గానో. పిల్లలు పుట్టారన్న సంతోషమేమో కానీ ఇది నాకు చాలా బాధాకరంగా ఉందని ఒక పిడుగులాంటి వార్తలా ఉంది అతనికి. ఆలోచిస్తాడు. అప్పుడు అది 1926వ సంవత్సరం అనుకుంటా. అయితే ఆలోచించి ఒక మాట చెప్తాడు. అరే బాబు, ఇప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. కొద్ది సంవత్సరాలకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. కాబట్టి నీకు ఇంగ్లీష్తో పని లేదని ఒక ముస్లిం ఉపాధ్యాయుని దగ్గరికి చేర్చి ఉర్దూ నేర్చుకో బాబు అని చెప్తాడు. ఆ ఉర్దూ పాఠాలని అంటే ఇంగ్లీష్ ఆపిచ్చేస్తాడు. దేనికి? అర్థమవుతుంది కదా ఎందుకు ఆపేశాడు ఇంగ్లీషు? ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకొని అప్పట్లో ఉన్న ఇంగ్లీష్ బైబిల్ చదివి అతడు ఎక్కడ దేవుని కొరకు వాడబడతాడో, దేవుణ్ణి కలిగి ఉంటాడో అని భయపడి ఆ ఇంగ్లీష్నే చదవకుండా ఆపిచ్చేశాడు. అది ఆపేసి ఉర్దూ పాఠాలు నేర్చుకుంటాడు. ఇక ఆ టీచర్ దరిదాపులు కూడా పోనివ్వట్లా, ఆమె దగ్గరికి పోనిట్లా, ఆ రూతు అనే ఆ ఉపాధ్యాయుల దగ్గరికి పొరపాటును కూడా పోనివ్వట్లా. దేనికి అంటే, ఒకవేళ అక్కడికి వెళితే నా పిల్లవాడు దేవుడి గురించి తెలుసుకుంటే మరలా నాకు చాలా పరువు ప్రతిష్టలన్నీ కూడా భంగమవుతాయని ఆలోచన చేశాడు. అయితే ఈ పిల్లవాడి గురించి ఆమె ఆలోచన చేస్తూ ఉంది. ఇటు పెరుగుతున్నాడు. ఒక 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి చాలా అల్లరి పిల్లవాడిగా అయ్యాడు. ఎందుకంటే ప్రార్థనా జీవితం లేదు, దేవుడికి దూరం చేశాడు వాళ్ళ నాన్న. ఇక ఎంత భయంకరంగా తయారయ్యాడంటే 12 సంవత్సరాల వయసులోనే గొడవలు, దెబ్బలాటలు, టీచర్స్ని కూడా ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడం చేస్తూ ఉంటే ఈ ఉర్దూ పాఠాలు చెప్పే అతను కూడా ఒక క్రైస్తవుడే, మహమ్మదీయుడైనప్పటికీ అతడు కూడా క్రీస్తుని అంగీకరించిన వాడు. ఈ సిస్టర్ వెళ్ళి చెప్తుంది, మాస్టర్ గారు రోజు రోజుకి వీడి అల్లరి ఎక్కువైపోతూ ఉంది, వీడిని కొంచెం మీరు దర్శించండి అంటే అతన్ని పిలిచి చెప్తాడు, బాబు ఇట్రారా నాయన, కూర్చో. నీ వయస్సు 12 సంవత్సరాలు. ఇప్పుడు ఈ విధంగా రౌడీజంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ బ్రతుకు ప్రశ్నార్థకంగా ఉంటుందిరా బాబు. నువ్వు నేర్చుకుంటున్న విధానం బాగలేదు, నీ సహవాసాలు బాగలేవు. నువ్వు ఇలాగనక ఎదిగితే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషించలేరు, సమాజానికి నీ వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకో నాయన, ఒకసారి ఆలోచించుకో. అది మార్గం కరెక్ట్ కాదు నాయన. నేనైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆయన మాటలు నువ్వు వింటే నీ బ్రతుకు మారుతుంది అంటే, వాళ్ళ నాన్న బీజం కొంచెం పడింది. అక్కడ ఒక రాయి ఉంటే టేబుల్ మీద ఉంటాయి కదా టీచర్స్కి ఆ కాగితాలు పెట్టుకోవడానికి, అది తీసుకొని సిరిమొహాన్ని వేశాడు. అది తగిలి వెంటనే రక్తం బయటకు వచ్చి ఆయన స్పృహ కోల్పోయి పడిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళటానికి వల్ల భయపడ్డాడు. ఏమవుద్ది టీచర్కి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కొంచెం నిమిషాలు అట్లా నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. ఒక అరగంట గడిచింది. పడిపోయిన ఆ మాస్టర్ మరలా తిరిగి లేచాడు. అతను లెగవటంతో ఇతడు అనుకుంటున్నాడు, ఖచ్చితంగా నన్ను కొడతాడు, ఖచ్చితంగా నాకేదో అయ్యింది, ఇప్పుడు చిన్నపిల్లోడిని, ఆయన చేతిలో నేను మనిషిని కాదు, కొడతాడు ఖచ్చితంగా అనుకుంటే, ఆయన మరలా లేచి ఆ రక్తం వల్ల దుడుచుకొని మరలా చెప్తాడు, బాబు నన్ను కొట్టినందుకు బాధలేదు, కానీ నీ బ్రతుకుని గురించి ఆలోచిస్తే బాధగా ఉందిరా. నీ బ్రతుకుని మార్చుకోరా నాయన.
నీ బ్రతుకుని మార్చుకో. నీ బ్రతుకుని ఎవ్వరూ మార్చలేరు, నేను నమ్మిన దేవుడు మారుస్తాడురా అంటే ఈ ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక ఈయన్ని గాయపరిచినా కూడా ఈయన ఏంది రివర్స్ గాడు, ఇంకా రివర్స్ గాలా నన్ను ఒక మాట అనలా, ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది దీనికని ఒక మదిలో ఒక ఆలోచన పడిపోయింది. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఇంత ఓర్పు ఉంటుందా, ఇంత సహనం ఉంటుందా అనేది ఆ పసిహృదయ, ఆ 12 సంవత్సరాల వయసులో ఒక బీజం పడిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా ఈ అల్లరి చేష్టలు అయితే తగ్గల. వాళ్ళ నాన్నగారు ఆలోచిస్తారు, ఇక వీడిని ఎట్లా బాగు చేయాలా. వాళ్ళ నాన్నగారికి అప్పుడు అర్థమైద్ది. ఫస్ట్ ప్రార్థన చేస్తే ఏమన్నాడు, ఆ ప్రార్థనే నా ఇంట వినబడకూడదు. కానీ 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారికి అర్థమైంది, మా ఓడు పూర్తిగా చెడిపోయాడు అని. తన మత గురువులందరినీ పిలిచి అడుగుతాడు, ఏమండి ఇప్పుడు మరలా మీ సలహా కోసం మిమ్మల్ని పిలిచానని దాదాపు ఒక 100 మంది పైన ఉన్న వాళ్ళందరినీ కూడా, కొంతమంది పెద్దవాళ్ళని పిలిచి సలహా తీసుకుంటాడు. మా వాడు ఈ అల్లరి, ఈ రౌడీయిజం మానుకోవాలి, ఈ విధంగా పిల్లలతో కలిసి వాడు చాలా చిలిపి చేష్టలు చేస్తూ ఉన్నాడు, వీడి విషయమై వాడు ఏమవుతాడో అన్న ఒక భయం నన్ను ఆవరిస్తూ ఉంది, వీడిని ఎట్లాగైనా మార్చాలండి అంటాడు. ఎట్లాగైనా మార్చాలండి అంటే ఆలోచన చేస్తాడు. ఇక వాళ్ళందరూ కాసేపు ఆలోచించి చెప్తారు, ఏం లేదు, మన సంప్రదాయం ప్రకారంగా ఒక 40 రోజులు ఇతన్ని ఉపవాసం ఉంచాలంటారు. 40 రోజులు ఉపవాసం ఉంచాలి, అది కూడా కఠిన ఉపవాసం ఉంచాలా, అతను బయటికి వెళ్ళకూడదు. ఆ పిల్లవాడికి రోజుకు ఒక గ్లాస్ పాలు ఇచ్చి మన బోధ అంతా కూడా చేద్దాం, మన గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి సారాంశాన్ని నేర్పిద్దాం, ఒక 100 మందిని ఇక్కడ పెట్టి ఆ బిడ్డకి మాకు శిష్యుడిగా అతన్ని అప్పగించండి, మేము అన్నీ నేర్పుతామని చెప్తారు. ఇంట్లోనే ఆ కార్యక్రమం మొదలు పెడతారు. 7 అంతస్తుల భవనం, డబ్బుకి కొదవలేదు, సంపదకి కొదవలేదు, పనివారికి కొదవలేదు, ఇంట్లోనే కూర్చోబెట్టి అవన్నీ నేర్పుతూ ఉంటారు. వింటున్నారండి? ఒకసారి స్తోత్రం చెప్పండి. అవి అనుకోడు కూడా ఒకసారి చెప్పండి. ఇంకా కొంచెం చిన్నగా చెప్పండి, అందరం కలిసి చెప్దాం, హల్లెలూయా. అది ఆ విద్య నేర్పుతూ ఉన్నటువంటి స్టార్ట్ అవుతుంది. అంతవరకు అల్లరి చిల్లరిగా తిరిగిన వాడికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారే ఫుడ్ కట్ చేసి రోజుకు ఒక గ్లాస్ పాలు ఇచ్చేటప్పటికి 1 రోజు బాగుంది, 2 రోజులు బాగుంది, 3 రోజు ఆలోచనలో పడిపోయాడు. ఏం చేస్తున్నారు నన్ను, ఏం చేయబోతున్నారు నన్ను అనుకుంటున్నాడు. అలా 26 రోజులు గడిచిపోయింది. 26 రోజులు గడిచిపోయింది. ఇక ఓపిక నశించి ఇక ఏమవబోతుంది అంటే ఇక కింద పడే స్టేజ్కి వచ్చేసాడు. ఇంకొక 2 రోజులు గడిచింది, 28 రోజులు గడిచింది. పూర్తిగా మనిషి లెగవలేని స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళైతే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ సిక్కు మతానికి సంబంధించినటువంటి గురువులందరూ వస్తున్నారు. వాళ్ళు నేర్పించాల్సిన విద్య అంతా నేర్పించడానికి. ఈరోజు ఏంది అబ్బాయి ఇంకా లెగవలేదండి, లోపలికి వచ్చి చూసుకుంటే పరిస్థితి బాగాలేదు. వాళ్ళ నాన్న వచ్చాడు, పిల్లవాడు లెగవట్లేదు, కళ్ళైతే తెరుస్తున్నారు కానీ నోటి నుంచి మాట రావట్లేదు. వైద్యుల్ని పిలిపించాడు, వైద్యులు చూశారు. వాళ్ళు ఒకే మాట చెప్పారు, ఇదిగో నీ బిడ్డ ఇన్ని రోజుల నుంచి ఆహారం తినకపోవటం వల్ల నీ బిడ్డ చనిపోయే స్థితికి వచ్చాడు. ఇతని నాడీ వ్యవస్థ అంతా చెక్ చేసి వాళ్ళు అప్పుడున్నటువంటి వైద్యులు చూసి చెప్తారు, కొన్ని గంటల మనిషి ఇతను అన్నాడు. వాళ్ళ ఆచార ప్రకారంగా ఆ గురువులందరినీ ఈ ప్రతాప్ సింగ్ అనే అతను వాళ్ళ మత గురువులందరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమండి ఇప్పుడు మా ఓడి పరిస్థితి బాగలేదు కదా, ఇది విరమిద్దామండి అంటే వాళ్ళు అంటారు, మన ఆచారం ప్రకారం చచ్చినా సరే దాన్ని విరమించడానికి లేదు అని చెప్తారు. వాళ్ళ మాట ఎదిరించలేక, అలాగని ఈ బిడ్డకి మరలా తిరిగి ఆహారం పెట్టలేక అలా నిలిచి ఉంటే తల్లి వస్తుంది. ఆ స్థితిలో చూస్తూ ఉన్న పిల్లవాడు ఒక్కసారి కోమా స్థితికి వెళ్ళిపోతాడు. కళ్ళు కూడా మూసి స్పృహ లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే
తల్లి ఇక విలపిస్తూ ఉంటుంది, ఆలోచిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు, అసలు ఈ బిడ్డనిచ్చింది నాకు దేవుడు, వీళ్ళు కాదు అని ఒక కబురు పెడతా. అప్పట్లో ఫోన్లు ఏం లేవు కదా. ఆ రూతు అనే ఆ టీచర్ గారికి కబురు పెట్టింది, అమ్మా మీరు దేవుని బిడ్డలు కదా, ఒక్కడుగు మా ఇంటికి రండి, నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేయండి అంటే ఆ రూతు వస్తా వాళ్ళ అన్నగారిని కూడా వెంట పెట్టుకొని వస్తుంది. ఆయన దైవజనుడు తీసుకొని వచ్చి ఆ గురువు అక్కడ ఉన్నటువంటి ఆ సిక్కు మత ఆచార ప్రకారంగా చేస్తున్నటువంటి 100 మందికి పైగా వాళ్ళు ఉంటే వాళ్ళ ముందే ఈయన వస్తాడు. రూతు వాళ్ళ అన్నగారు ఇద్దరు వచ్చి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి మారు మాట్లాడకుండా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. వాళ్ళకి అది కడుపులో మండుతూ ఉంటుంది. ఎవరు పిలిపించారంటే నేనే పిలిపించండి బిడ్డ కొరకు. ఎవరు చేయమన్నారు ఇవన్నీ అంటే నేనే చేయమన్నానండి. ఇక ఆమె ప్రార్థన మొదలుపెట్టింది రూతు అని. ఆమె ఏమని ప్రార్థిస్తుంది అంటే, అన్న మోకరించి నాతో పాటు అని ఈమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. 3 దినాలు చనిపోయి పాతి పెట్టబడిన లాజరుని సజీవంగా లేపిన దేవా, ఈ బిడ్డను లేవనెత్తవా అని అడుగుతూ ఉంటే అందులో ఒకడు వస్తాడు, ఏయ్ ఆపు నీ ప్రార్థన, ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు, మేమెవరమి, మా ఇల్లు ఏంటి, మా వంశం, మా పరిస్థితులు ఏంటి నువ్వు చేస్తుంది, ఆపు అంటే ఆమె మౌనంగా మళ్ళా ప్రార్థిస్తూ ఉంటుంది. పెద్దగా తెలియదు కానీ వాళ్ళందరూ ఒక్కసారిగా వాడు వచ్చి గట్టిగా దబాయించేటప్పటికి మౌనమై ప్రార్థిస్తూ ఉంటుంది. దేవా, నేను పైకి ప్రార్థించలేకపోయినా నా హృదయ వేదనను వెరగదువు, ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో. స్పృహ కోల్పోయి చనిపోతున్నారు, వైద్యులు కూడా చెప్పి వెళ్ళారు, నువ్వు ఈ బిడ్డని లేవనెత్తాయి అంటే వాళ్ళంతా అంటారు, అది కుదరదు, ముందు ఆమెను పంపించండి ఇక్కడి నుంచి. మేము ఇక్కడ ఉండగా మా కళ్ళ ముందు ఇది చేయటం సబబు కాదు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ముందు ఆమెను పంపిస్తారా లేదా, ఆమెని పంపించండి అంటే ఆ మాటలు జరుగుతూ ఉండగానే ఆ బిడ్డ ఉన్నటువంటి ఆ మంచం ముందు ఒక వెలుగు ప్రత్యక్షమవుతుంది. వాళ్ళంతా అంటారు, అదిగో మా దైవము, లేచి దాన్ని మొక్కు అంటూ ఉంటే ఈ రూతు ఏం మాట్లాడదు. దేవా, వాళ్ళకి తెలియదు, నీవే కృప చూపు అని అడుగుతూ ఉంటే ఆ వెలుగులో ఓ సిలువ ఆకారం కనిపిస్తుంది. ఆ సిలువ ఆకారం ఎప్పుడైతే కనిపించిందో రూతుకు అర్థమైంది, ఇదిగో దేవుడే ఇక్కడకు ఆయన సన్నిధిని తీసుకుని వచ్చాడు. ఆ బిడ్డని తట్టి, లేచి మోకరించు అంటది. ఆ కోమా స్థితిలో ఉన్న ఆ బిడ్డ మామూలు స్థితిలో లేచి తనతో పాటు మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. కాసేపు ఆ బిడ్డతో మాట్లాడి దేవుని గురించి మరలా వివరంగా చెప్పి అప్పటికప్పుడే ఒక తీర్మానం ఆ బిడ్డ చేత చేయించి వాళ్ళ అన్నయ్య వచ్చాడుగా దైవ సేవకుడు, అక్కడే బాప్తిస్మం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ బాప్తిస్మం ఇస్తే వాళ్ళ నాన్న అక్కడ దూరం నుంచి చూస్తూనే ఉంటాడు. అంటే ప్రార్థన అనేది పడదు అతనికి, కానీ బిడ్డ లేచాడు కాబట్టి ఆ సంతోషంలో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. వాళ్ళందరూ అనుకున్నట్టుగా జరగలేదు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది జరగలేదు. కానీ వాళ్ళు ఊహించని కార్యం అక్కడ జరిగేటప్పటికి వాళ్ళు మౌనమై నుంచున్నారు. అయితే బాప్తిస్మం ఎప్పుడైతే ఈ బిడ్డకి ఇచ్చాడో ఆ బిడ్డను అడిగి ఇక వాళ్ళ నాన్నకి ప్రతాప్ సింగ్కి పట్టరాని కోపం వచ్చి కర్ర తీసుకుని వచ్చి ఉతికేస్తాడు. ఆ సేవకుడిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. నా బిడ్డని నువ్వు మతం మారుస్తావా, నా బిడ్డకి నువ్వు ఎలా ఇస్తావు నన్ను అడగకుండానే కొడతా ఉంటే వాళ్ళ తల్లి వచ్చి అడ్డుపడింది. వద్దండి, నేను పిలిచాను అతన్ని ఏం చేయొద్దు అని కాళ్ళ మీద పడితే కొంచెం మౌనం అయితే అక్కడున్న పని వారు అతన్ని పంపించేస్తారు. రూతు అనే మాత్రం అక్కడే ఉంటుంది. ఒకడు చూస్తాడు, అసలు అతను పోయాడు కానీ నిన్ను వదిలిపెట్టకూడదు, అసలు నువ్వే చాలా పట్టుదలగా ఉన్నావు, నా బిడ్డని మా వాళ్ళని ఆ బిడ్డని నువ్వు మార్చడానికి ప్రయత్నం చేశావు, నీ వల్లే ఇదంతా జరిగిందని అతను కత్తి తీసుకుని మీద దాడికి వస్తాడు. వస్తా ఉన్నప్పుడు ఆమె చెప్తుంది,
తన ప్రాణమును క్రీస్తు కొరకు పోగొట్టుకుంటే అది కాపాడబడుతుంది. ఒకవేళ నా ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే అది పోతుంది. ప్రాణాన్ని గురించి భయపడే వాళ్ళం కాదు మేము. ఈ ప్రాణం ఎప్పుడో మేము చచ్చిపోయాం, బ్రతుకుతున్నది మాలో క్రీస్తు. సోదరా, నువ్వు చంపాలనుకుంటే వచ్చి చంపు, కానీ యేసు ప్రభువుని వదిలేది లేదు, ఆయన గురించి ప్రకటించకుండా ఉండేది లేదు. కిషన్ సింగ్ ఇవన్నీ గమనిస్తాడు. చిన్నపిల్లోడు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు. ఆమె అప్పుడు అంటది, కిషన్ సింగ్, ఇదిగో నా ప్రయాణం ముగించబడుతుంది. దేవుని కొరకు నేను చేయాల్సిన పరిచర్య ఇప్పటి వరకు చేశాను, కానీ ఈరోజు ఇక్కడ నా తనువు ముగించబడుతుంది. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నేను చదివిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువు అని 2 చేతులలో బైబుల్ తీసుకొని కిషన్ సింగ్ అందించబోతుంటే ఆ మాంతాన వచ్చి ఆ 2 చేతులు నరికేస్తాడు. రక్తపు మడుగులో బైబిల్ పడిపోయింది. ఇక మారు మాట్లాడకుండా కిషన్ సింగ్కి ఏం అర్థం కాదు. వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడు ఆ పిల్లోడికి ఏమనిపించిందంటే, వెంటనే లేచి ఆ బాలుడు ఆ రక్తపు మడుగులో ఉన్న బైబుల్ తీసుకొని గుండెకి హత్తుకుంటాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ హత్తుకున్నాడో, మీరు చప్పట్లు కొడుతున్నారు, చాలా సంతోషం. కానీ ఎప్పుడైతే గుండెకి హత్తుకున్నాడో ఈ బిడ్డని పూర్తిగా మార్చేశారని ఆ కత్తితో చేతులు నరికిన వాడే ఆమెని పొడిచి అక్కడే చంపేస్తాడు. ఆమె చనిపోతూ చివరి శ్వాసలో ఒక మాట అంది, దేవా, వీరికి నీ ప్రేమ తెలియదో, నన్ను చంపిన వీరిని నువ్వు క్షమించు, దేవా వీరిని క్షమించు అని ఒక పెద్ద కేక వేసి ఆమె ప్రాణం విడిచింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఇంట్లో అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో తన తల్లి, కిషన్ సింగ్ వాళ్ళ తల్లి ఒక మాట అంటది, బాబు, నిన్ను నిజమైన దేవుణ్ణి మనం గుర్తించాం, అవసరమైతే ప్రాణం పెడదాం, కానీ యేసయ్యను వదులుతురా, యేసయ్యను వదిలిపెట్టొద్దురా, యేసయ్య మన దేవుడురా. వాళ్ళ నాన్నకి తెలిస్తే ఒప్పుకోడు, కానీ రహస్యంగా తనకి తెలిసిన కొద్ది జ్ఞానంలో ఆ బైబిల్ని ఆ బిడ్డ మీద ఉంచి, ఇదిగోరా మన దేవుడి గురించి నేను చెప్తాను వినని కొన్ని సంవత్సరాలు అలాగూ ఆ బిడ్డకి దేవుని గురించి బోధిస్తూ ఉంటుంది. రహస్యంగా భక్తి చేస్తూ ఉంటుంది. రహస్యంగా తన బిడ్డను దేవుని కొరకు సిద్ధపడుస్తూ ఉంటాయి. అది తెలియకుండా, అది కొన్నాళ్ళకి తెలియనే తెలిసిద్ది వాళ్ళ నాన్నకి. ఇక మారు మాట్లాడు, ఇంకా పెద్దగా రంకెలు వేసి కొద్ది స్పష్టంగా చెప్తాను, ముందుకు వెళ్ళాల్సింది కనుక పెద్దగా కేకలు వేసి వాళ్ళిద్దరిని కిందకి పిలిచి, ఇక మీరు బతకడానికి వీల్లేదని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే కొట్టి వాళ్ళు ఇంకా చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చంపటానికి గన్ తీసుకొని కాల్చి పడేస్తాను. లోపలికి వెళ్తే అక్కడున్న పని వాళ్ళు గమనించి, అప్పటి వరకు శుతిమెత్తనగా పెరిగిన వాళ్ళకి, కష్టమంటే తెలియని వాళ్ళకి క్రీస్తు కొరకు మొట్టమొదటిసారిగా దెబ్బలు తిన్నారు. వీళ్ళని లాగి అరమర ఉంటే ఆ అరమరలో పెట్టి గడియ పెట్టేసి తాళం వేసి, ఈ ప్రతాప్ సింగ్ వాళ్ళ అన్నదమ్ములకు చెప్తారు, మీ వాడు ఇలా చేస్తున్నాడండి, వీళ్ళని చంపడానికి గన్ తీసుకొని వచ్చాడు, వాళ్ళు వెతుకుతున్నాడు, రెంకలు పెడుతున్నాడు, మీరు ఒకసారి త్వరగా రండి, లేకపోతే ఘోరం జరిగేటట్టుందంటే ఆ ప్రతాప్ సింగ్ తమ్ముడు అన్న ఇద్దరు వస్తారు. అంటే ఏంట్రా, ఏం చేస్తున్నావు, నేను చంపుతావు ఇంద్రాయిల్ని అంటే, చంపేస్తా వాళ్ళని, వాళ్ళు బతకడానికి లేదో, మనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు నా పరువు తీస్తున్నారు, నేను ఎప్పుడో చెప్పావు వద్దు, ఆ రోజు జరిగింది చాలు, ఇక నా ఇంట్లో ఆ పేరే ఎత్తకూడదని చెప్పి ఆ రోజే జరిగిపోయిన దాన్ని మర్చిపోకుండా వీళ్ళు ఇంకా వాళ్ళు అందులోనే ఉన్నారంటే నా పరువు తీయటానికి కదా, వీళ్ళని నేను బతకనివ్వను అంటే వాళ్ళ అన్నోళ్ళు ఒక సలహా ఇస్తారు, అరే సరే నీ భార్య నీకు కావాలి, ఆ పిల్లోడు ఒకవేళ అడుగుదాం, యేసుప్రభు వదిలిపెడితేనేమో ఇంట్లో ఉంచుదాం, యేసుప్రభు నాకు కావాలంటే నిర్దాక్షిణంగా ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం రా అంటారు. వాళ్ళని ఇద్దరిని ఆ తాళం తీసి అరమరలో ఉన్న వాళ్ళని బయటికి తీసి కొద్ది నిమిషాలు టైం ఇస్తారు. వాడికి ఏం చెప్తావు, తల్లికి చెప్తారు, వాడికి ఏం చెప్తావో చెప్పు, వాడి ఇంట్లోంచి ఇక బయటికి వెళ్ళకూడదు, వాడికి ఆ యేసు ప్రభు పేరెత్తకూడదు అంటే లోపలికి తల్లి తీసుకొని వెళ్ళి ఒక్క మాట చెప్తుంది, బిడ్డ
ప్రాణం తీసినా తీయించుకో, యేసును మాత్రం వదలొద్దు. ప్రాణం తీస్తే తీయించుకో, కానీ యేసయ్యను వదలొద్దురా. వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొస్తారు. ఏంట్రా, ఏం నిర్ణయించుకున్నావు అంటే, నా కోసం చనిపోయిన యేసు కొరకు ఏమైనా అవుతా కానీ యేసుని వదిలిపెట్టనని అంటాడు. మారు మాట్లాడకుండా పక్కన ఒక మంచి, అప్పట్లో కర్రలు ఉంటాయి కదా, ఆ కర్ర తీసుకొని తల మీద సున్న కొట్టబోతాడు. కొడతాడు. ఆ కర్ర పడుతున్నప్పుడు కిషన్ సింగ్ పక్క కంటే గోడ మీద తగిలి రక్తమంతా చింది బయటికి కొట్టింది. ఆ దెబ్బ తగిలినా కూడా వదిలిపెట్టాడు, మరలా కొడతానే ఉంటాడు. కొడతా ఉంటే వాళ్ళ అమ్మ కాళ్ళ మీద వాళ్ళ అమ్మ ఆ బిడ్డ మీద అడ్డంగా పొనుకుంటుంది. వాళ్ళ తల్లిని కూడా కొడుతూ ఉంటాడు. వాళ్ళ బాబాయి పెద్దనాన్న పక్కకి తీస్తే అక్కడున్న పనివారిని అంటాడు, అరే రండ్రా, వీడిని తీసుకెళ్ళి ముందు ఆ వస్తున్న రైలు బండి కింద పడేసి రండ్రా, వీడు నా కళ్ళ ముందు సజీవంగా ఉండకూడదు, వాడు ముక్కలు అయ్యాడన్న మాట నేను వినాలిరా. ఎవరు ఈ మాట అంటుంది? ఎవరు? కన్న తండ్రి. ముక్కలు అవ్వాలిరా వాడంటే తీసుకుని వెళ్ళి ఆ పనివారిద్దరూ ఇతన్ని తీసుకుని వెళ్తారు, మోసుకొని వెళ్తారు. స్పృహ కోల్పోయిన ఈ వ్యక్తిని తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళు రైలు కింద వేరు, కానీ మనస్సాక్షి కొంచెం పనిచేసి రైల్లో పడేస్తారు. ఆ రైలు స్టార్ట్ అయి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రక్తపు మడుగులో బిడ్డ ఉంటాడు, పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఆ ట్రైన్లో టికెట్ ఉందో లేదో టీసీనా, టికెట్ కలెక్టర్ వస్తారు కదా, టీసీ, ఆయన చెక్ చేసుకుంటూ వస్తాడు. ఆ రక్తపు ముడుగులో ఉన్నవాడిని చూసి ఏమైంది అని అడగడు. రేయ్, టికెట్ తీసుకున్నావా లేదురా నువ్వు అని గట్టిగా అరుస్తుంటే ఎక్కడో వినిపిస్తూ ఉంటుంది ఆయన కిషన్ సింగ్కి. ఆదరణ స్వరం కాదు అది, భయం కల్పించే స్వరం వినిపిస్తూ ఉంటే అక్కడ చాలామంది ఆ ట్రైన్లో ఉన్నారు, కానీ ఒక్కడు కూడా వచ్చి పట్టించుకున్నవాడు కాదు. రే, టికెట్ ఉందా లేదా అంటే అప్పుడు తెరుస్తాడు కళ్ళు. ఆ దెబ్బలు తిని స్పృహ కోల్పోయి రక్తము కోల్పోయిన పరిస్థితిలో కళ్ళు తెరిచి సమాధానం చెప్పే ఓపిక కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ టీసీ పెద్దగా అరుస్తూ ఉంటే ఆ పెట్టెలో చివరిన ఒక మిషనరీ కూర్చుంటాడు. ఆ మిషనరీ వస్తాడు బయటికి. ఈ బిడ్డ దగ్గరికి వచ్చి చూసి హృదయం చలించిపోయింది. ఏమండి, అలాగుంటే వాడిని అడుగుతున్నారా మీరు? టీసీ వాడిని అడుగుతున్నారా మీరు టికెట్ అని? నేను ఇస్తా, తీసుకోండి అని తన జేబులో డబ్బులు ఇచ్చి ఆ బిడ్డని తన ఒడిలో పనుకోబెట్టుకొని తన గాయములు ఒక మంచి సమరయుడిలా కడుగుతూ ఉంటాడు. ఆ ట్రైను వాళ్ళ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆపి ఒక వైద్యశాలకు తీసుకొని వెళ్ళి వైద్యం ఇప్పిస్తూ వాళ్ళు చెప్తారు, అయ్యా మీరు తీసుకొచ్చారు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, కానీ జరిగే రక్తము ఎక్కించాలండి, లేకపోతే బ్రతకడు, చాలా రక్తం, ఆ బాడీలో ఉన్న రక్తం మొత్తం పోయింది అంటే అతనే పాపం తిప్పలు పడి కొంతమందిని బ్రతిమలాడి వాళ్ళ రక్తాన్ని వాళ్ళని అడిగి వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళ ద్వారా 7 ప్యాకెట్లు 7గురిని అడిగి 7 ప్యాకెట్లు తీసుకొని ఆ డబ్బంతా తనే భరించి ఆ బిడ్డవాడు బ్రతకాడయా, ఆ బిడ్డ బ్రతకాలని తనే దగ్గర ఉండి వైద్యం చేపిస్తాడు. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ బిడ్డ మామూలు స్థితికి వస్తే అప్పుడు అడుగుతాడు, బాబు నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అంటే తన స్టోరీ చెప్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నేను సుసంపన్నమైనటువంటి ఆస్తి కలిగిన వాడినే, కానీ యేసు ప్రభువును కలిగి ఉన్న ఇప్పుడు నేను కొన్ని రేపేదనండి, నా తండ్రి నన్ను బయటికి నెట్టివేశాడు. నేను అసలు బ్రతికి ఉన్నానన్న స్పృహ కూడా నాకు లేదు, కానీ ఆ దేవుడే నన్ను కాపాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వాడినండి అని చెప్తే తన దగ్గరే కొన్నాళ్ళు పెట్టుకొని బైబిల్ గురించి కొంచెం నేర్పించి దేవుని సేవ కొరకు పంపిస్తాడు. హల్లెలూయా. దేవుని సేవ కొరకు పంపిస్తాడు. దేవుని సేవ కొరకు పంపిస్తాడు. హల్లెలూయా. అప్పుడున్న సేవ గురించి చెప్పడానికి ఇదంతా చెప్పాను. అతడు 7 అంతస్తుల భవనము కలిగిన వాడు. ఎప్పుడు?
ఆ పాతకాలంలోనే కొన్ని వందల ఎకరాల భూమికి వారసుడు. కానీ క్రీస్తుని బట్టి ఏమయ్యాడు? ఇప్పుడు క్రీస్తుని అది కావాలా, క్రీస్తు కావాలా అంటే యేసు నాకు చాలు అన్నందుకు కన్న తండ్రి చేతే గాయపరచబడి, వీడు నా కళ్ళ ముందు బతికి ఉండకూడదని తండ్రి అంటే, తండ్రి ఉద్దేశంలో వాడు చావాలి. కానీ ఆ తండ్రి ఉద్దేశంలో ఒక దైవజనుడు ఒక ప్రవచనం చెప్పెళ్ళాడు, ఇతడు బ్రతుకుతాడు, ఈ బిడ్డ పెద్దవాడవుతాడు, నా వలే సేవ చేస్తాడు అని చెప్పిన ఆ దైవజనుడి మాటను దేవుడు చూశాడు. చనిపోయే స్థితిలో ఉన్న ఈ బిడ్డను లేవనెత్తి నిలవబెట్టి దేవుని కొరకు ఒక పాత్రగా దేవుడే సిద్ధపరచి దేవుని పని కొరకు వెళతాడు. ఏం తీసుకొనో చెప్పనా? ఓ సంచి తీసుకొని ఆ సంచిలో ఒక బైబిల్ పెట్టుకొని మామూలు వస్త్రాలు ధరించుకొని దేవుని పని కొరకు వెళతాడు. ఒక చోటుకు వెళ్ళి సువార్త చెప్తా ఉంటే వాళ్ళు గాయపరుస్తారు. ఒక చోటుకు వెళ్ళి సువార్త చెప్పి ఒక వర్గ ప్రజలకి దేవుని గురించి చెప్పిన తర్వాత టీ తీసుకొని వచ్చిస్తారు. బాగా వింటారు, బాగా విని ప్రేమగా ఒక టీ తీసుకొని వచ్చిస్తారు. ఆ టీ ఇస్తే అప్పట్లో ఆహారం కూడా ఏం లేదు. ఆ టీ అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ టీ తీసుకొని తాగుతా చాలా ప్రేమించారు, చాలా కృతజ్ఞతలండి, ఈ చలిలో మంచి వేడి గల ఈ టీని ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానని ఆ టీ తాగుతాడు. తాగి ఆ కప్పు అతని చేతిలో పెడతా ఉంటే పర్వాలేదండి అని వెళ్ళిపోతాడు అతను. అంటే ఒక దేవుని వాక్యం విని మారాడని ఇతను అనుకున్నాడు. మారలా. ఆ టీ ఇచ్చి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలకి ఇతనికి అర్థమవుతుంది, ఆ టీలో ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తావరా అని ఆ టీలో విషాన్ని కలిపించారు. ఓ 10 నిమిషాలకు అర్థమవుతుంది, వామిటింగ్ అవుతూ ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తాడు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూస్తాడు. ఆ విష ప్రభావం అంతా కూడా ఆ దేహాన్ని, ఒక మాట గుర్తొస్తుంది, దేవా నువ్వు చెప్పావు కదా మరణకరమైనది ఏది తాగినను ఏ హాని చేయదని, ఇంకా నీ చిత్తం ప్రభా, నేను బ్రతికి సేవ చేయాలనుకుంటే నీ చిత్తం అనుకుంటాడు. ఒక్క అరగంటకి ప్రభు తన్ని తాకి మరలా బ్రతికితే వెనక్కి వెళ్ళడండి, మరలా అదే గ్రామానికి వెళ్ళి సువార్త చెప్తాడు. హల్లెలూయా. అదే గ్రామానికి వెళ్ళి సువార్త చెప్తాడు. అంతేకాదు అతని యొక్క జీవిత యాత్రలో 300 మందిని అతి కిరాతకంగా చంపిన ఒక వ్యక్తిని అతని దగ్గరికి వెళ్ళి, అతని గురువు గారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్తాడు, మీరు చేస్తున్న పని బాగలేదు, మిమ్మల్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడని. అక్కడికి వెళ్ళి నుంచొని చెప్పడానికి వెళతాడు. 5 రోజులు మంచులో నడుచుకుంటూ అక్కడికి వెళతాడు. ఓ చలిమంట కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నుంచుంటాడు. ఆ చలిమంటలో చలి కాసుకుందామని నుంచుంటే ఒక గుహలో నుంచి ఒకడు బయటకు వస్తాడు. ఆ 300 మందిని చంపిన వాడు బయటకు వచ్చి, ఎవడరాను, నేను ఎవడో తెలుసా నీకు, నా గుహ ముందు నేనేసిన చలిమంట దగ్గరికి వచ్చి చలి కాసుకుంటావంటరా, వీడిని చంపేండ్రా అని ఒక 50 మందిని పిలుస్తాడు. అందరూ రౌండ్ అవుతారు. వాళ్ళ చేతిలో గన్లు ఉన్నాయి. చంపడానికి అందరూ ట్రిక్కర్ పట్టుకోబోతూ ఉంటే కాల్చటమే కతడు. అప్పుడు అనుకుంటాడు కిషన్ సింగ్, అయిపోయింది నా బ్రతుకు అంటే. ఆ గుహలో ఎక్కడో మంచం మీద ఒక ముసలోడు ఉంటాడు. ఆ ముసలోడు ఒక కేకేస్తాడు, ఏయ్ చంపబాకండ్రా అంటే వీళ్ళందరూ గన్స్ కింద దించుతారు. ఆ ముసలాయన స్వరం ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. పక్షవాతం వచ్చి కాలు చేయబడిపోయి మంచంలో ఉన్నాడు, కానీ స్వరం మట్టికి ఆ కంఠంలో గాంభీర్యత తగ్గల. ఆయన అంటాడు, రే చంపబాకండి. అసలు అతను ఎవడో విచారించండిరా, తిక్కలోళ్ళలా ఉన్నారు, నా దగ్గర ఏం నేర్చుకున్నారా మీరు, ముందు అతను చూడండి అంటే. అప్పుడు ఆ పనోళ్ళంతా వచ్చి చూస్తారు. ఏందో అండి, ఒక పుస్తకం ఉంది, అరే అతని దగ్గర తీసుకురండిరా, నా మంచం దగ్గర తీసుకురండి అంటే లోపల ఉన్న ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన పేరు ధారా సింగ్. చూస్తాడు, చూసి ఎవర్రా బాబు నువ్వు అంటాడు. నా పేరు కిషన్ సింగ్ అండి. ఏంది పుస్తకం ఏంటి? ఇది బైబిల్ అంటారండి. ఏంటి? బైబిల్ అండి, పరిశుద్ధ గ్రంథం.
ఏం చేస్తుంది ఈ పుస్తకం? ఏం చేస్తుంది? ఏదైనా చేయగలదండి. ఈ పుస్తకం ఏదైనా చేయటమేందిరా నాయన? ఏం చేస్తుందో చెప్పంటే, నేను ఒకటి అనుకుంటే అది చేసిద్దా? చేస్తుందండి. సరే, ఈ బైబిల్ మీద చేయి పెడతాను, నేను అనుకున్నది కావాలంటాడు. కానీ కిషన్ సింగ్ అంటాడు, అనుకున్నది అయిద్దండి, చేయి పెట్టండి. మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ బైబిల్ గ్రంథం మీద చేయి పెట్టడంతో అనేక హత్యలు చేసిన వాని, ఒక చేయి ఆల్రెడీ పక్షవాతం, ఒక కాలు ఒక చేయి పని చేయట్లా, పని చేస్తున్న ఆ చేయిని దీని మీద పెడతాడు. కరెంటు షాక్ కొట్టినట్టు అయింది. ఒక నిమిషం ఏం అర్థం కాదు. మరు నిమిషానికి ఆ మంచంలో ఉన్నవాడు ఆ పక్షవాతం అంతా తొలగిపోయి ధన్మని లేచి నుంచుంటాడు. వాళ్ళకేం అర్థం కాదు, ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. బైబిల్కి వెళ్ళి చూస్తే ఏమంటారు దీన్ని అంటాడు. బైబిల్ ఇది పరిశుద్ధ గ్రంథంలా ఉంది. ఇది బైబిల్ గ్రంథమా? నువ్వు చాలా గొప్పదాని అంటే వాళ్ళకి యేసు ప్రభువు తెలీదు. ఆయన చెప్పిన బైబిల్ గ్రంథాన్ని చూస్తారు. లేచి నుంచుంటాడు. నుంచున్న తర్వాత కొంత ఉపదేశం చేస్తాడు. నేను యేసు ప్రభుని, ఆయన నీ పాపములు కడిగి వేయగలడు, ఆయనను బట్టి ఈరోజు నువ్వు స్వస్థత పొందావంటే, ఒంటి మీద అండర్వేర్ తప్ప, ఆ లోపల దుస్తులు తప్ప పైన దుస్తులన్నీ కూడా మొత్తం తీసి అగ్నిలో పడవేసి ఒక మాట అంటాడు. ఇప్పటి వరకు ఇంతమందిని చంపడానికి వీళ్ళకి ఈ విద్యను నేర్పింది నేనే. నా కింద ఒక 50 మంది రౌడీలను తయారు చేశా. వీళ్ళు గజ దొంగలు. వీళ్ళని పట్టుకోవటానికి ఈ డిపార్ట్మెంట్ మొత్తం కష్టపడ్డా వీళ్ళలో ఎవడు దొరకడు. వీళ్ళకి అలాంటి ట్రైనింగ్ ఇచ్చిన వాడిని నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను చాలా ఘోర పాపాలు చేశానయ్యా అని తన పాపాలని చెప్తాడా. నన్ను యేసు ప్రభు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడండి. అవన్నీ తీసి అగ్నిలో వేసి, ఈ పాపపు సంబంధం ఏది నా మీద ఉండటానికి లేదు, నేను ఇప్పుడే ప్రభుత్వానికి లోబడతానని వెళ్తాడు. హల్లెలూయా. అలాగూ తన శిష్యుడైన మరొకతను కూడా 300 మంది పురెళ్ళు చూపిస్తాడు. ఇతను వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తన శిష్యుడు ఒక అతను ఉంటాడు. అతనికి చెప్తాడు, బాబు ఇతని నన్ను కూడా క్షమిస్తాడండి అంటాడు. నువ్వేం చేసావంటే లోపలికి తీసుకెళ్తాడు. బంగారపు కుప్పలు చూపిస్తాడు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు. ఆ గుహలో 300 మందిని చంపి ఉరితీసినటువంటి ఆ పురెలను చూపిస్తాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరిస్తుంది. వీళ్ళందరినీ నేనే చంపానండి అంటాడు. ఇంత దుర్మార్గుని కూడా యేసు ప్రభు క్షమిస్తాడా? నాకంటూ క్షమాపణ ఉందా అంటే కిషన్ సింగ్ చెప్తాడు, యేసు ప్రభు క్షమించలేనటువంటి వ్యక్తి, యేసు ప్రభు క్షమించలేనటువంటి పాపం అంటూ ఏది లేదో. ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. నువ్వు ఆయన అంగీకరిస్తే ఈరోజే క్షమించబడతావంటే, ఆ మాటకి గుండె పగిలిన వాడై కింద పడి కొన్ని గంటలు ఏడుస్తాడు. యేసే నన్ను కూడా ప్రేమిస్తాడా? తన పాపములన్నిటినీ ఒప్పుకొని తను లేచి చెప్తాడు, ఈ సంపద నాకు వద్దండి, నాకు యేసు కావాలి, రండి నేను ప్రభుత్వానికి లోబడతాను, ఇంకెప్పుడు చేయనండి అని వెళ్తూ ఉంటాడు. ఆ కిషన్ సింగ్ తన జీవితంలో దేన్ని కోరుకున్నాడు అంటే, ఈ లోకంలో ధనాన్ని కోరలా. తన తల్లి చెప్తుంది తర్వాత కలిసినప్పుడు, కిషన్ సింగ్ ఈ లోకంలో కీర్తిని కోరవద్దు, ఈ లోకంలో ధనాన్ని కోరవద్దు, అన్నిటినీ వదిలి యేసును మాత్రమే కోరు. నువ్వు ఏమైపోయినా పర్వాలేదు, యేసు సేవ నీ ఊపిరున్నంత వరకు చేయనాయన. అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళ మేనమామ వస్తాడు, అరే నీకు బిల్డింగ్ ఇస్తాను, ఎందుకురా నీకు బతుకు, రారా నాతో అంటే ఒకటే చెప్తాడు, మామయ్య అది నాకు ఒక పెద్ద శోధన, నువ్వు అది ఇస్తానంటున్నావు, కానీ నేను నీకు ఇప్పుడు ఒక మాట చెప్పాలి, అవన్నీ కలిగి ఉన్నా నీవు నరకానికి వెళ్ళి అగ్నిగుండంలో పడతాం, నేను చూడలేను మావయ్య, నేను ఇలా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నేను వెళ్ళబోతున్న రాజ్యానికి నువ్వు రావాలి మావయ్య, అది అవసరం లేదు మావయ్య అంటే, పోరా నువ్వు మారవు అని వెళ్ళిపోతాడు. కిషన్ సింగ్ యొక్క జీవితాన్ని చదువుతూ ఉంటే నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. దేవుని కొరకు సమస్తాన్ని విడిచి ఏది ఏమైనా అనేకుల రక్షణ కొరకు ముందుకు సాగిపోయి, సువార్త చెప్తే విషం పెట్టిన వాడిని కూడా మరలా ప్రేమించి సువార్త చెప్పే గజ దొంగలను మార్చి దేవునికి ఒక ప్రియమైన పాత్రగా నిలిచిపోయాడు. ఈరోజు దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలందరం.
అయితే ఎలా? దీన్ని కోరి, దీన్ని ఆశించి, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని ఆనందాన్ని కోరి మనం దేవుని సేవ చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.